చరిత్ర అంటే పుస్తకాల్లో చదిలే కథలేనా? కాదు. కొన్నిసార్లు ఆ చరిత్ర మన కళ్ల ముందే రాళ్లపై చెక్కబడి ఉంటుంది. ఈరోజు మనం ఒడిస్సా, ఆంధ్ర ప్రాంతాల మధ్య ఉన్న విడదీయరాని చారిత్రక బంధం గురించి తెలుసుకోబోతున్నాం. ఇటీవల బయటపడిన కొన్ని పురావస్తు ఆధారాలు, ఆ శిలలు మనకు ఎలాంటి అద్భుతమైన కథను చెబుతున్నాయో చూద్దాం పదండి. సరే, మరి ఈరోజు మన ప్రయాణం ఎలా సాగబోతోందో ఒకసారి చూద్దాం. ముందుగా రాళ్లపై దొరికిన చరిత్రతో మొదలుపెడదాం. ఆ తర్వాత తూర్పుగంగ వంశం వాళ్ల ప్రభావం, వాళ్లను మించిన గజపతుల స్వర్ణయుగం గురించి లోతుగా తెలుసుకుందాం. వాళ్ల కళలు, సాహిత్య వారసత్వం ఎంత గొప్పదో అర్థం చేసుకుని చివరగా పోటీ పరీక్షల కోసం అత్యంత ముఖ్యమైన పాయింట్స్ ఏంటో కూడా చర్చిద్దాం. మన కథ మొదలయ్యేది ఇక్కడే. శ్రీకాకుళంలో, గుంటూరులో ఇటీవల కొన్ని శిలాశాసనాలు దొరికాయి. అవి మామూలు రాళ్లు కాదు. ఆ ప్రాంతాల మధ్య ఉన్న సంబంధాల గురించి మనకు తెలిసిన చరిత్రనే మార్చేసే అంత శక్తివంతమైన ఆధారాలు అవి. అసలు ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక పాత రాతి బండ మన గతం గురించి ఏం చెప్పగలదు? అదేమైనా మాట్లాడగలదా? కాని నిజానికి అది మౌనంగానే శతాబ్దాల నాటి కథలకు సాక్ష్యగా నిలుస్తుంది. ఎన్నో రహస్యాలను తనలో దాచుకుంటుంది. చూడండి, మన చర్చకు ఆధారం ఈ రెండు కీలకమైన ఆవిష్కరణలే. మొదటిది శ్రీకాకుళంలోని ఉమాలక్కేశ్వరస్వామి ఆలయంలో దొరికిన 14వ శతాబ్దం నాటి శాసనం. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇందులో ఒడియా, తెలుగు రెండు లిపులు కలిసి ఉన్నాయి. ఇక రెండవది గుంటూరు దగ్గర రామచంద్రాపుర అగ్రహారంలో బయటపడిన 15వ శతాబ్దపు గజపతిరాజుల శాసనం. ఈ రెండూ ఆ కాలం నాటి రాజకీయ, సాంస్కృతిక బంధాలకు తిరుగులేని సాక్ష్యాలన్నమాట. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పదం గురించి తెలుసుకోవాలి. అదే ఎపిగ్రాఫీ. ఎపిగ్రాఫీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే శిలాశాసనాల అధ్యయనం. అంటే ఈ రాళ్లపై ఉన్న లిపిని అర్థం చేసుకుని దానిలోని చారిత్రక సమాచారాన్ని విశ్లేషించడం. పోటీ పరీక్షలు రాసేవాళ్లు ఈ పదాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎపిగ్రఫీలాగే మరో ముఖ్యమైన ఫీల్డ్ పేలియోగ్రఫీ. పేలియోగ్రఫీ అంటే పాతకాలపు లిపులని, అంటే అప్పటి చేతిరాతల్ని స్టడీ చేయడం అన్నమాట. శ్రీకాకుళం శాసనంలో ఒడియా, తెలుగు రెండు లిపులు ఉన్నాయంటే దాన్ని ఎనలైజ్ చేయడానికి ఈ పేలియోగ్రఫీ ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు. ఇది ఆ కాలంలో రెండు సంస్కృతులు ఎంతగా కలిసిపోయాయో చూపిస్తుంది. సరే, ఆ శ్రీకాకుళం శాసనం మనల్ని ఏ కాలానికి తీసుకెళ్తోందో తెలుసా? అదే తూర్పు గంగవంశం వాళ్ల కాలానికి. వీళ్ల సామ్రాజ్యం కళింగ, అంటే సిమెరేని ఒడిషా నుండి ఆంధ్ర ప్రాంతం వరకు విస్తరించి ఉండేది. ఈ తూర్పు గంగవంశం వాళ్లు మామూలోళ్లు కాదు. వాళ్ల పాలనలో జరిగిన కొన్ని చారిత్రాత్మక ఘట్టాలు చూడండి. క్రీస్తశకం 1115లో పూరి జగన్నాథ ఆలయానికి పునాది వేశారు. ఇక 1135లో ఒక మాస్టర్ స్ట్రోక్ వేశారు. అప్పటిదాకా ఉన్న కళింగనగరం నుంచి కటక్కి రాజధానిని మార్చారు. ఇక వాళ్ల కీర్తి కిరీటంలో కలికి తురాయిలాంటిది లాంగుల నరసింహదేవుడు కట్టించిన కోణార్క్ సూర్యదేవాలయం. ఈ పాయింట్స్ అన్నీ పరీక్షల కోణంలో చాలా ముఖ్యం. ఒక్కసారి మ్యాప్ చూడండి. వాళ్ళ సామ్రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడిదాకా విస్తరించిందో మనకు క్లియర్గా తెలుస్తుంది. ఉత్తరాంధ్ర, ముఖ్యంగా శ్రీకాకుళం ప్రాంతం వాళ్ళ కంట్రోల్లోనే ఉండేది. దీనికి ఆ శాసనమే ప్రత్యక్ష సాక్ష్యం. తూర్పు గంగా వంశం తర్వాత ఒడిస్సా చరిత్రలో ఒక కొత్త పవర్ఫుల్ అధ్యాయం మొదలైంది. అదే సూర్యవంశీ గజపతుల స్వర్ణయుగం. వాళ్ల పరాక్రమం, పరిపాలన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వంశాన్ని స్థాపించిన కపిలేంద్రదేవుడు ఒక లెజెండ్ అని చెప్పాలి. ఆయన విజయాలు చూడండి. రాజమండ్రి, కుండవీడు, తెలంగాణ ఇలా దండయాత్రలతో తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయారు. ఆయన పవర్కి నిదర్శనం ఈ బిరుడు. శ్రీ శ్రీ గజపతి గౌడేశ్వర నవకోటి కర్ణాటక కలబర్గేశ్వర. ఎంత పెద్ద బిరుదో కదా! ఇది పరీక్షల్లో అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ. నోట్ చేసుకోండి. తండ్రికి తగ్గ తనయుడు, పురుషోత్తమదేవుడు, మధ్యలో చేజారిన కొండవీడు, రాజమండ్రి లాంటి కీలక ప్రాంతాలను మళ్లీ గెలుచుకున్నారు. ఆయన కథలో పద్మావతి ఎపిసోడ్ చాలా ఫేమస్. కేవలం యుద్ధాలే కాదు, ఆయన కళాపోషకులు కూడా. దానికి సాక్ష్యమే పురుషోత్తమపురంలోని సుందరమాధవ ఆలయం. ఇక రెండో శాసనం గుంటూరులో దొరికింది కదా. దాని ప్రాముఖ్యత ఏంటంటే గజపతుల అధికారం కృష్ణానది వరకు ఉండేదని ఇది బలంగా నిర్ధారిస్తోంది. ఇది మామూలు విషయం కాదు. అంతేకాదు, ఆ శాసనంలో
కైకాల అనే నేత పనివాళ్లకు పన్ను మినహాయింపు ఇచ్చినట్టు ఉంది. అంటే వాళ్ల పరిపాలన ఎలా ఉండేదో, ప్రజల గురించి ఎంత ఆలోచించేవాళ్లో మనకర్థమవుతోంది. ఈ కొత్త సామ్రాజ్యానికి హీరో కపిలేంద్రదేవుడు. క్రీస్తుశకం 1435లో ఈయన చివరి తూర్పుగంగ పాలకుడిని ఓడించి సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయన కేవలం ఒక రాజ్యాన్ని గెలవలేదు, ఒక కొత్త సూర్యవంశాన్ని స్థాపించాడు. చరిత్రగతిని మార్చేసిన ఒక గొప్ప పాలకుడు. ఈయన బిరుదులు చూడండి, పరీక్షలకి చాలా చాలా ఇంపార్టెంట్. గజపతి అంటే ఏనుగులకి అధిపతి, ఆయన సైనిక శక్తికి అది ప్రతీక. గౌడేశ్వర అంటే బెంగాల్ ప్రాంతానికి ప్రభువు అని. అంటే ఆయన విజయాలు ఎక్కడిదాకా విస్తరించాయో ఈ బిరుదులే చెబుతున్నాయి. ప్రతి బిరుదు ఆయన సామ్రాజ్య విస్తరణకి ఒక నిదర్శనం. ఈ మాటలు చూడండి, లింగరాజ్ ఆలయంలోని ఒక శిలాశాసనంపై ఉన్నాయి. నా రాజ్యంలో రాజులందరూ నాకు విధేయులుగా ఉండాలి, లేదంటే వాళ్లని రాజ్యం నుంచి వెలేసి ఆస్తులన్నీ లాక్కుంటాను అని ఆయన హెచ్చరిస్తున్నాడు. దీన్ని బట్టి ఆయన తన అధికారాన్ని ఎంత పకడ్బందీగా స్థిరపరుచుకున్నాడో అర్థమవుతోంది. ఇది తన శత్రువులకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అన్నమాట. కపిలేంద్ర దేవుడి తరువాత ఆయన వారసత్వాన్ని ఆయన కొడుకు పురుషోత్తమదేవుడు, ఆ తరువాత మనవడు ప్రతాపరుద్రదేవుడు కొనసాగించారు. పురుషోత్తమదేవుడు కోల్పోయిన కొన్ని ప్రాంతాలని మళ్లీ గెలుచుకున్నాడు. ప్రతాపరుద్రదేవుడి కాలంలో మాత్రం విజయనగర సామ్రాజ్యంతో పెద్ద యుద్ధాలు జరిగాయి. సో ఈ వంశం కథ ఒకరితోనే ఆగిపోలేదు. గజపతులు అంటే కేవలం యుద్ధాలు, విజయాలు మాత్రమే కాదు. వాళ్లు గొప్ప కళాపోషకులు, నిర్మాతలు కూడా. వాళ్ల అసలైన వారసత్వం యుద్ధభూమిలో కన్నా ఈ రోజుకి మనం చూస్తున్న ఆలయాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంకో ముఖ్యమైన పాయింట్. కళింగ ఆర్కిటెక్చర్ అంటే కళింగ వాస్తుకళ. దీన్ని ముఖ్యంగా 3 రకాల టవర్స్ లేదా గోపురాలతో గుర్తుపట్టచ్చు: రేఖ, పీఠ, ఇంకా ఖకర. ఈ శైలి ఒడిస్సా ఆలయాలకు ఒక సిగ్నేచర్ లాంటిది. గజపతుల కాలంలో ఇది అత్యున్నత స్థాయికి చేరింది. ఇప్పుడు ఈ 2 చిత్రాల్ని చూడండి. కళింగ శైలి ఎలా అభివృద్ధి చెందిందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎడమవైపున్నది ముక్తేశ్వర ఆలయం. ఇది తొలిదశ కళింగ వాస్తుశిల్పానికి ఒక ఉదాహరణ. ఇక కుడివైపున్నది మనందరికీ తెలిసిన పూరి జగన్నాథ ఆలయం. గజపతులు ఈ ఆలయానికి ఎంతో మద్దతిచ్చి దాన్ని భారీగా విస్తరించారు. రాళ్లతో పాటు వాళ్లు పదాలతో కూడా ఒక గొప్ప వారసత్వాన్ని మిగిల్చారు. ఆశ్చర్యంగా ఉంది కదా! అంతటి గొప్ప యోధులు, స్వయంగా కవులు, పండితులు కూడా. వాళ్ల పాలనలో సాహిత్యం ఒక స్వర్ణయుగాన్ని చూసింది. ఈ టేబుల్లో ఒక చాలా ముఖ్యమైన విషయముంది. అదే శారళదాస్. ఈయన ఒడియా భాషలో మహాభారతాన్ని రాశారు. ఇది కేవలం ఒక అనువాదం కాదు, ఒక ప్రాంతీయ భాషని ఉన్నత సాహిత్య స్థాయికి తీసుకెళ్లిన గొప్ప ప్రయత్నం. అదే సమయంలో కపిలేంద్రదేవుడు, ఆయన వారసులు కూడా సంస్కృతంలో గొప్ప గొప్ప రచనలు చేశారు. దీన్ని బట్టి వాళ్లు కత్తితో పాటు కలం కూడా పట్టిన రాజులని అర్థమవుతోంది. సో ఇంతకీ ఈ కథ వల్ల మనకు తెలిసేదేంటి? మొదటిది, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ చరిత్రలు వేర్వేరు కావు. వాటి మధ్య శతాబ్దాల నాటి బలమైన బంధముంది. రెండవది, పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఈ రాజవంశాలు, వాళ్ల విజయాలు, వాళ్ల కళాపోషణ చాలా ముఖ్యం. అన్నిటికన్నా ముఖ్యంగా మన దేశంలోని ప్రాంతీయ చరిత్రలు విడివిడిగా లేవని, అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని ఈ కథ మనకు గుర్తుచేస్తోంది. చివరగా ఒక్క ప్రశ్న. కేవలం 2 రాతి శాసనాలు కొన్ని శతాబ్దాల చరిత్రను మన కళ్ల ముందు ఉంచగలిగితే, మరి మన కాళ్ల కింద, మన చుట్టూ ఇంకా ఎన్ని కథలు బయటపట్టానికి వేచి ఉన్నాయో కదా! చరిత్ర అనేది ఎప్పుడూ ముగిసిపోదు. అది భూమి పొరల్లో నిద్రిస్తూ ఉంటుంది. మనం దాన్ని వెలికితీయటమే ఆలస్యం.